రేపు ప్రవాస భారతీయులతో సమావేశం. కృష్ణా జిల్లా మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన్మభూమిలో భాగంగా పొందుగల దగ్గర 1350 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇవి పట్టాలు కాదు, జవాబు పత్రాలు అంటూ వైసీపీ కరపత్రాలు పంపిణీ చేసింది. దీంతో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇది గొడవకు దారితీసింది. సాగునీటి శాఖ భూమిని ఎలా ఇస్తారంటూ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. మాట పెరగటంతో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ ర్యాలీకి సిద్ధమవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, అసలు గొడవకు దారితీసిన కారణాలేంటి? అక్కడే ఉన్న టీడీపీ నేతలు వైసీపీ వాదనపై ఏమంటున్నారు? రాజేశ్వరి, జన్మభూమి ముగింపు సందర్భంగా మైలవరం నియోజకవర్గంలో ఈ రోజు తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కొట్లాట నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైలవరం మండలంలో ఉన్న పొందుగలకు సమీపంలో ఉన్న పోరుగట్ట గ్రామంలో దాదాపుగా 1350 మందికి పట్టాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. అయితే ఈ రోజు ఉదయం వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించి ఎవరైతే పట్టాలు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా జన్మభూమి గ్రామ సభకు రావాల్సిందిగా కూడా అధికారులు కోరారు. మైలవరం ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే అయితే మైలవరం అది పొందుగల దగ్గర సమీపంలో ఇస్తున్న పట్టాలు అవి పట్టాలు కాదు, కేవలం జవాబు పత్రాలు మాత్రమేనని చెప్పి వైసీపీ కరపత్రాలను వేసింది. ఇరిగేషన్ భూమిలో పట్టాలు ఎలా ఇస్తారు అని చెప్పి దీన్ని ఎవరు నమ్మవద్దు, మంత్రి మిమ్మల్ని మోసం చేస్తున్నారంటూ కూడా మైలవరం నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు జన్మభూమి గ్రామ సభకు వద్ద వచ్చి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కరపత్రాలు పంపిణీ చేయడాన్ని తెలుగుదేశం నేతలతో పాటు ఆ పట్టాలు స్వీకరించేందుకు వచ్చిన లబ్ధిదారులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు జవాబు పత్రాలు ఇస్తున్నప్పుడు మీకెందుకు అభ్యంతరం అని చెప్పి కూడా వాళ్ళు కరపత్రాలు పంపిణీ చేయడాన్ని ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి వారికి మధ్య కూడా తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అక్కడికి వెళ్లి ఎవరైతే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారో వైసీపీకి చెందిన ముగ్గురుమే చేయి చేసుకున్నారు. దీంతో ఒకసారిగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఎవరైతే కరపత్రాలు పంపిణీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే మైలవరం నుంచి పోటీ చేయబోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ కూడా ఈ నేపథ్యంలోనే మైలవరం చేరుకున్నారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడి చేయడానికి నిరసనగా మరి కొద్దిసేపట్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టాలి అని చెప్పి కూడా వైసీపీ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మైలవరంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీని ఎదుర్కొనేందుకు పట్టాలు ఇచ్చే లబ్ధిదారులకి అన్యాయం చేయవద్దు అంటూ కూడా వాళ్ళు నిరసన ప్రదర్శన చేస్తే మేము చేస్తామంటూ తెలుగుదేశం నేతలు కూడా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు కూడా మోహరిస్తున్న తరుణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ ఇద్దరిని కూడా అదుపు చేసే పనిలో పడ్డారు. అదనపు పోలీసు బలగాలను కూడా మైలవరం తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ లోపే మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా మైలవరం చేరుకుంటుండటంతో ఎప్పుడేం జరుగుతుందనే ఆందోళన అందరిలో నెలకొంది. రాజేశ్వరి, రామారావు, మరి పోలీసులు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? అలాగే పట్టాలు పొందిన అర్హులు లబ్ధిదారులు ఎవరున్నారో వారేమంటున్నారు ఈ భూమి విషయంలో? అయితే రాజేశ్వరి, ముందుగా కరపత్రాలు పంపిణీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా వచ్చి కరపత్రాలు పంపిణీ చేస్తుండటంతో అంటే మీకు ఫలానా సర్వే నంబర్ లో అయితే ఈ భూమికి సంబంధించిన ఫైనల్ క్లియరెన్స్ అంటే తుది అనుమతి రావాల్సి ఉండటంతో ఆ తుది అనుమతి వచ్చిన వెంటనే మీకు పూర్తి స్థాయి పట్టా అందిస్తామని చెప్పి ముందుగా అడ్వాన్స్ పొజిషన్ కు సంబంధించిన ఒక జవాబు పత్రాన్ని రెవెన్యూ అధికారులు అందిస్తారు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా జవాబు పత్రాన్ని అందించేందుకు రావాల్సిందిగా కూడా జన్మభూమి గ్రామ సభ ముగింపు సందర్భంగా కూడా వాళ్ళందరినీ అక్కడికి పిలిచారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు.
వీళ్ళ అయితే లబ్ధిదారులు మాత్రం తమకు జవాబు పత్రం ఇచ్చి ఆ తర్వాత పట్టా ఇస్తామని కూడా చెబుతున్నప్పుడు ఎవరికైనా అభ్యంతరం ఏమిటి అని చెప్పి కొంతమంది లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. పైగా తమకు పట్టాలు ఇచ్చే సమయంలో గందరగోళం చేసి వీటిని అడ్డుకోవటం మంచిది కాదు అని చెప్పి కూడా లబ్ధిదారులు చెబుతూ ఉన్నారు. అందువల్లనే లబ్ధిదారులు మాత్రం వైసీపీ కరపత్రాల మీద మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇరిగేషన్ భూమికి పట్టాలు ఎలా ఇస్తారు, ట్యాంకు పవరం బాకు పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదు, దీని మీద సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నారు. జన్మభూమి గ్రామ సభ ముగింపు సందర్భంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఉయ్యూరులో నిన్న కూడా ఘర్షణ జరిగింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఉయ్యూరులో కూడా మాజీ మంత్రి పార్థసారథి ఉయ్యూరులో జరగబోతున్న గ్రామ సభకు వెళ్తున్న తరుణంలో గ్రామం మొదట్లోనే పోలీసులు అడ్డుకొని ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్న కూడా గ్రామ సభకు వెళ్లి అక్కడ కూడా వివాదానికి దిగారు అని చెప్పి వైసీపీ నేతలు ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా దూషించడంతో పాటు ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పి అసభ్య పదజాలను ఉపయోగించారు అని చెప్పి జన్మభూమిలో ప్రశ్నించేందుకు లేదా సమస్యలు పరిష్కరించేందుకు అయితే తాము సిద్ధంగా ఉన్నామని, దాన్ని ఆహ్వానిస్తామని, ఇదే సమయంలో వచ్చి గొడవ చేస్తే మాత్రం ఊరుకోబోము అని చెప్పి కూడా పోలీసు అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ రామారావు.